సినిమా షూటింగ్ సమయంలో శివాజీ గణేశన్ గారు కట్టిన తాళిని ఆయనపై ఉన్న ప్రేమతో ఒక ప్రముఖ నటి విప్పడానికి నిరాకరించిన సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తమిళ సినిమాకు దొరికిన గొప్ప వరం అంటే అది శివాజీ గణేశన్ గారు. ఆయన నటనకు సాటి ఎవరూ లేరు అని చెప్పేంతగా నవరసాల్లో పండితుడు శివాజీ గారు. ఏ పాత్ర ఇచ్చినా దానిలో పూర్తిగా ఒదిగిపోయి నటించడం శివాజీ గారి ప్రత్యేకత. అందుకే ఆయన అభిమానులకు మాత్రమే కాదు, నటీనటులకు కూడా చాలా ఇష్టం. అలా శివాజీ గారిపై అమితమైన అభిమానం కలిగి ఉన్న ఒక నటి గురించి ఇప్పుడు చూద్దాం. శివాజీ గణేశన్ గారు తన కెరీర్లో చాలా మంది నటీమణులతో జంటగా నటించినప్పటికీ ఆయన ఎక్కువ సినిమాల్లో జంటగా నటించిన హీరోయిన్ అంటే అది పద్మిని గారు. నాట్యంలో ప్రసిద్ధి చెందిన పద్మిని గారు శివాజీ గణేశన్తో జంటగా తిల్లన, మోహనంబాల్ సహా 50కి పైగా సినిమాల్లో నటించారు. అందుకే ఈ జంటకు ప్రేక్షకుల్లో చాలా ఆదరణ ఉండేది. నేటి కాలంలో ఒక నటుడు, నటి వరుసగా 2 సినిమాల్లో నటించినా వారి మధ్య ప్రేమ ఉందని గాసిప్స్ వస్తుంటాయి. అలాంటిది శివాజీ గారితో జంటగా 50 సినిమాల్లో నటించారు పద్మిని గారు. వారి గురించి ప్రేమ గాసిప్స్ రాకుండా ఉంటాయా? ముఖ్యంగా పద్మిని గారు శివాజీ గారిని ఒకానొక సమయంలో ప్రేమించడం మొదలుపెట్టారట. శివాజీ గారికి పద్మినిపై ఎలాంటి ప్రేమ లేదట. ఎందుకంటే ఆయన నటుడు కావడానికి ముందే పెళ్లి చేసుకున్నారు. శివాజీ గారితో జంటగా పద్మిని ఒక సినిమాలో నటిస్తున్నప్పుడు వారిద్దరి మధ్య పెళ్లి సన్నివేశాలు చిత్రీకరించారట. అప్పుడు శివాజీ పద్మిని మెడలో తాళి కట్టారు. ఆ సన్నివేశం చిత్రీకరణ అయిపోయాక పద్మిని ఆ తాళిని విప్పలేదట. ఆమె దాని నిజమైన పెళ్లిలా భావించి ఆ తాళిని ఎవరికీ తెలియకుండా తన మెడలోనే కొన్ని నెలలు కట్టుకుని ఉండేదట. ఒకానొక సమయంలో ఇది పద్మిని చెల్లెలికి తెలిసి ఆమె తల్లికి చెప్పిందట. ఈ విషయం తెలిసి షాక్ అయిన పద్మిని తల్లి సినిమా వేరు, నే జీవితం వేరని చెప్పి సలహా ఇచ్చి ఆ తాళిని విప్పించిందట. ఆ తర్వాత 1961లో పద్మినికి పెళ్ళయింది. ఆమె తన భర్తతో అమెరికాలో స్థిరపడ్డారు. అంతేకాకుండా అక్కడ ఒక నాట్య పాఠశాలను ప్రారంభించి నడిపారనేది గమనార్హం.